నమస్తే, ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. మా అన్నయ్య మా ఇల్లు కట్టడానికి మేస్త్రీలు వచ్చారు. వాళ్ళ మరదల్ని తీసుకొని వెళ్ళిపోయాడు మా అన్నయ్య. మేస్త్రులు మరదలను తీసుకెళ్ళిపోయాడు పని చేయడానికి వచ్చిన వాళ్ళని. అమ్మాయి కూడా వచ్చేది అక్కడ పని చేసేదానికి. వాళ్ళ బావ వచ్చేది, వాళ్ళ ఆయన వచ్చేది. అమ్మాయికి మ్యారేజ్ అయిందా? మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. 8 రోజులు పోయి వచ్చారు ఫస్ట్. అయితే పెద్ద మనుషులల్లో పంచాది పెట్టినాం అనమాట. అసలు వాళ్ళ ఆయన ఊరుకున్నాడా? ఊరుకోవడం ఏంది, ఆయన మా ఇంటికి వచ్చి మా ఆమె ఇట్లా పోయింది, మీ ఇల్లు మా పేరు మీద రాయిర్రి. మీ ఇంట్లోనే ఇలాగా లేదంటే వాళ్ళు ఎక్కడ ఇల్లు కడితే అక్కడ ఇలాగేనా? 2-3 సార్లు వేసిర్రంట, అక్కడక్కడ వేసిర్రంట. వాళ్ళ హస్బెండ్ వచ్చి మమ్మల్ని అడుగుతాడు, బుజ్జి 1,00,000 రూపాయలు మాట్లాడితే ఇవ్వకపోతే అని అంటాడు. అది ఎందుకు వెళ్ళిపోయారమ్మా? ఏం చేద్దామని వెళ్ళిపోయారు? పెళ్లి చేసుకుందామని వెళ్ళారా? లేచిపోయారా? ఎందుకు వెళ్ళారు? వెళ్ళిన వాళ్ళు 8 రోజులు వెనక్కి ఎందుకు వచ్చారు? మా అన్నయ్యనేమో ఆమె మీద ఇష్టం ఉన్నట్టుంది, ఆమెనేమో తన రాసిస్తే బాగుండు కొన్ని రోజులు పోయి అన్నట్టుగా ఉంది. వచ్చిన తర్వాత మీ అన్నయ్యని అడిగావా? ఏమన్నాడు? అడిగినాము. అడిగితే వాళ్ళు ఇష్టం అన్నది, మస్తు పని చేస్తుంది, అట్లా ఇట్లా అని ఏమేమో వేసిరు ఆయనకు. కొంచెం మళ్ళీ ఎన్ని రోజులు ఉన్నారు వచ్చినాక? 3 months ఉన్నారు. 3 months ఉండి వెళ్ళిపోయారా? ఇప్పుడు వెళ్ళిపోయి ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు మళ్ళీ 3 months అవుతుంది కదా. మళ్ళీ ఇల్లు కావాలని డిసైడ్ అయిపోయారా మరి? వీళ్ళకి తెలుసు వాళ్ళు ఎక్కడ ఉన్నారు అనేది. వీళ్ళకి తెలుసు వాళ్ళు పోయి వస్తుంటారు కూడా, వీళ్ళ దగ్గరకు వచ్చిర్రు అని. మొన్న మీకు మీ అన్నయ్య అందుబాటులో లేడేమో గానీ వాళ్ళకి వాళ్ళ ఆవిడ అందుబాటులోనే ఉంది. అదంతా బిజినెస్. వాళ్ళ హస్బెండ్ ఫోన్ తోటే మా అన్నకి చేసింది పోయి వచ్చినాక. అంత బుద్ధి లేకుండా ఇప్పుడు నువ్వు 1 side ఆఫ్ ద స్టోరీ చెప్తున్నావు. వాళ్ళు దొంగల ముఠ అండి, వాళ్ళ వ్యాపారం అండి, ఇల్లు కావాలని ఉద్దేశం అండి, 1,00,000 రూపాయలు. మీ అన్నయ్య? మా అన్నయ్య కొంచెం వీక్నెస్ అంతే. ఏం వీక్నెస్? ఆడవాళ్ళ వీక్నెస్? ఏం వీక్నెస్? కానీ 2 పిల్లలు ఉన్నారు కదా, పిల్లలు లేకపోయినా ఉంటే మేము యాక్సెప్ట్ చేస్తుంటే. ఎలా యాక్సెప్ట్ చేస్తారమ్మా? అసలు మాట్లాడారా? ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి వచ్చిన తర్వాత మీ అబ్బాయితో ఏంట్రా ఇలా ఎందుకు చేసావని అడిగారా అసలు మీరు? అడిగిన మంచిగానే ఉన్నాడు, మళ్ళా మంచిగానే ఉన్నాడు వచ్చినాక. సైకిల్ కూడా రాదు అంటే నీకు. అయ్యో, అడిపోతే ఎట్లా మా బతుకు. పిల్లల యొక్క భవిష్యత్తు తెలియకుండా ఒక ఆడది వెళ్ళిపోయింది. నా భార్య ఎక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదని ఒక మగాడు ఇంట్లో కూర్చున్నాడు. మీ వాడేమో వచ్చి అతని వ్యక్తిత్వంలో లోపం ఉంది కాబట్టి 1, 2 మీకు తెలిసిండగా 2 ఆంటీల గురించి చెప్పారు. ఇప్పుడు 3వ ఆంటీ అంటున్నారు. నేనైతే ఇంకో 5 ఉన్నారని అంటాను. నేను మీకు తెలీదు. హస్బెండ్ ఆవిడ తరపు పేరెంట్స్ అందరూ ఒక గ్రూప్ అయ్యి రెగ్యులర్గా ఈ పనులే చేసుకుంటూ వెళ్తున్నారంటే అంత భయంకరమైన సమాజంలో ఉన్నాం. ఎవరిని నమ్మొద్దు. 35 ఏళ్ళు పెళ్లి చేయలేదు కాబట్టి 36వ ఏడు నుంచి ఎవరు ఫ్రీగా దొరుకుతారా అని చూస్తున్నాడు. ఒక ఆంటీ దొరికింది, మళ్ళీ తీసుకొచ్చారు, డబ్బు కట్టారు. అప్పుడే మీకు బలి వెలగాలి. ఓహో, ఈడు ఆల్రెడీ ఎవరో ఒకరు ట్రాప్ చేస్తున్నారు, ఈడే వెళ్ళిపోతున్నాడు గబగబా. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.